తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనాభా ఎంత ఉంది ఏంటనేది ఈ నెల 15 లోపు కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించనుంది. ఈ లోపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే ఆయన మాట్లాడిన మాటలు ఉన్నాయో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి తర్వాత బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దీది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు అవుతుంది అనేది చూడాల్సి ఉంది. ఒక పక్క ఏదైతే కులగణన సర్వే చాలా తప్పులు చేసిర్రు, దాంట్లో మొత్తం తప్పే ఉందని చెప్పి ఒక పక్క తీన్మార్ మల్లన్న కానివ్వండి, తర్వాత మిగతా బీసీ నేతలు వెల్లడించడం జరుగుతుంది. అసలు ఈ ఓవరాల్ కంటెంట్లో మ్యాటర్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ అనేది హాట్ టాపిక్గా మారింది. మరోవైపు ఎస్సీ వర్గీకరణ అనేది కూడా కీలకంగా మారింది తెలంగాణ రాష్ట్రంలో. ఈ 90% ఉన్నటువంటి ఈ జనాభాకి సంబంధించి రెడ్డిలు మాత్రమే, ఎవరైతే పైన పాలకపక్షంలో రెడ్డిలు ఉన్నారో ఆ రెడ్డిలే బీసీ రిజర్వేషన్లు తర్వాత ఎస్సీ వర్గీకరణ చేయనివ్వట్లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బీసీలు కానీ ఎస్సీలు కానీ. దీని ప్రకారం ఇటు ఒకటి చూసుకుంటే రాహుల్ గాంధీ గారు క్లియర్గా చెప్పిండు, ఆయన దేశం మొత్తం కూడా కులగణన సర్వే జరగాల్సిందే అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి బడా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కులగణన కానీ ఈ సర్వేల మొత్తంలో కూడా చాలా తప్పులు చేసిరని చెప్పి మరోపక్క ప్రజల ఆందోళన చెందుతున్నారు బీసీ ప్రజలు, ఎస్సీ ప్రజలు. సో అసలు రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడారు ఏంటనేది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో 90% బీసీ ఎస్సీ ఎస్టీలే. ఆ రాష్ట్ర కులగణనలో సంచలన విషయాలు వెల్లడి. దేశవ్యాప్తంగా కులగణన ఎందుకు చేపట్టరు? బీజేపీలో ఓబీసీ ఎంపీలుగా ఉన్న నోరు మీద పని పరిస్థితి. లోక్సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు. రాహుల్ గాంధీ గారికి దండం పెట్టాలి. ఎందుకంటే అద్భుతమైనటువంటి మాట చెప్పిండు. తెలంగాణలో 90% బీసీ ఎస్సీ ఎస్టీలు అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పిండు. అంటే ఈయన ఎంత క్లారిటీతో ఉన్న రాహుల్ గాంధీ గారు తెలంగాణ మీద. మరి ఈ రాష్ట్ర నాయకులు తర్వాత ఈ రాష్ట్ర మంత్రులు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఎందుకు లేదు? ఆయనకున్న క్లారిటీ వీళ్ళకి ఎందుకు లేదు? వీళ్ళకా తెలియాల్సింది, అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారికి తెలియాల్సింది. ఇదంతా బాగానే ఉంది. రాహుల్ గాంధీ గారు మీరు అన్నది బాగుంది, 90% మంది బీసీలు ఎస్సీలు ఎస్టీలే మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదని చెప్పి మీరు చెప్పడం బాగుంది. మరి మీరు ఇప్పుడు బీఫామ్లు ఇచ్చేది ఢిల్లీ నుంచే కదా. ఈ 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బీఫామ్లు ఇచ్చేది ఢిల్లీ నుంచే. మరి ఈ ఢిల్లీలో మీరు మరి 90% ఉన్న వాళ్ళు లేరురా బాబు, ఒక్కళ్ళు కూడా రాలేదని, కొంతమంది కూడా రాలేదని జనాలు వాళ్ళ ఎమ్మెల్యేలు ఎక్కువ ఉండాలి కదని మీరు ఎందుకు అడగలేదు ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి నాయకుల్ని? మీరు బాగుంది, 90% మంది ఎస్సీలు బీసీలు తర్వాత ఎస్టీలో ఉన్నారని చెప్పి మీరు కీలక వ్యాఖ్యలు చేసిన బాగుంది అది. కానీ మరి అదే మాటని ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి నాయకులు ఎందుకు అడగలేదు? కాంగ్రెస్ పార్టీలో బీసీలు ఇంతమంది ఉన్నారు, ఎస్సీలు ఇంతమంది ఉన్నారు, ఎస్టీలు ఇంతమంది ఉన్నారు కదా, వాళ్ళే 90% వరకు వాళ్ళే ఉన్నారు కదా, మరి వాళ్ళకి వాళ్ళ పదవులు ఎందుకు మీరు మింగేస్తున్నారని మీరు ఎందుకు అడగలేదు? మీ దగ్గర ఇంత గ్రౌండ్ వర్క్ ఉంది కదా, మీరు ఎందుకు మాట్లాడలేదు? ఇదంతా రాహుల్ గాంధీ గారు తెలంగాణ మీద ఇంకెక్కువ దృష్టి పెట్టి ఇక్కడ ఉన్నటువంటి 90% మంది ఉన్నటువంటి ఎవరైతే పేదలు ప్రజలు ఉన్నారో వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకురండి కాంగ్రెస్ పార్టీ అని మేము కీలకంగా వ్యాఖ్యానిస్తున్నాం. ఎందుకంటే ఒక పక్క ఇక్కడేమో ఇంతమంది, ఇప్పుడు ఈయన దామోదర్ రాజనరసింహ, పొన్నం ప్రభాకరు, ఒక గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి బిడ్డ, తర్వాత ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ఈ బిడ్డల మధ్యలో ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక సేమ్ ముగ్గురు మంత్రులే. ఈ మంత్రికి వీళ్ళిద్దరు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది కాంగ్రెస్ పార్టీలో రాజకీయం? 90% మంది ఉన్నటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలకి ఎందుకు ఇక్కడ సేమ్ ఎమ్మెల్యే కోటా దక్కట్లేదు? ఇది చాలా అంటే రాజకీయంలో ఉన్నటువంటి 90% మంది బీసీ ఎస్సీ ఎస్టీలని 10% ఉన్నటువంటి ఓసీలు తొక్కి పడుతున్నారు గత 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా. కాబట్టే ఈరోజు ఒక బీసీ అన్న లేడు, ఒక ఎస్సీ అన్న లేడు, ఒక ఎస్టీలు లేరు కీలక పదవుల్లో. తెలంగాణలో కులగణనపై లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జరిపిన కులగణనలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. 90% జనాభా బీసీ ఎస్సీ ఎస్టీలో ఉన్నారని తెలిపారు. కేంద్ర బడ్జెట్ 2025-26పై చర్చ సందర్భంగా సోమవారం లోక్సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ కులగణనతోనే అన్ని వర్గాల అభివృద్ధి చెందుతున్నాయన్నారు. దేశంలో కులగణన ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. దేశ జనాభాలో సగానికి పైగా బీసీలో ఉన్నారని తెలిపారు. దేశ అభివృద్ధి కోసం కొత్త నమూనాలు ఏది తీసుకువచ్చినా అది కులగణన ఫలితాలతోనే సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. బీజేపీలో బీసీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎంపీలు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలని
దేశ జనాభాలో 50% ఉన్న మీకు అధికారం లేదు. ఎంత అద్భుతమైన మాట చెప్పారు. దేశంలో 50% ఉన్నటువంటి బీసీలు అధికారంలోకి ఎందుకు లేరు అని రాహుల్ గాంధీ గారు క్లియర్గా చెప్పారు ఇక్కడ. మరి మాట బాగానే ఉంది రాహుల్ గాంధీ గారు, మీరు దేశవ్యాప్తంగా మంచి మాట మంచి వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఇక్కడ రాష్ట్రంలో మీరు సీఎం అని చేసింది ఎవరిని? ఒక బీసీ బిడ్డను ఎందుకు చేయలేదు సీఎం? 90% ఉన్నాం కదా మా ప్రజలే, మీరు వాళ్ళని ఎందుకు చేయలేదు? తీన్మార్మల్ దీనికోసమే కదా నేను మొన్న బీసీ యుద్ధ పేరు అని చెప్పి వరంగల్లో పెట్టింది. ఎంతమంది లక్షలాది బీసీలు తరలిచ్చారు. అంటే ఎప్పుడు కార్యకర్తల్లోనే మిగిలిపోవాలా, లేకపోతే మండల స్థాయి నాయకులు, మండల జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ ఈ రేంజ్ పదవులతోనే ఆగిపోవాలా బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ? అంటే 10% ఉన్నటువంటి రెడ్డిల దగ్గర డబ్బు ఉంది, అహంకారం ఉంది కాబట్టి ఈరోజు వాళ్ళకి రాష్ట్రాన్ని ఒప్పచెప్పిరా మీరు? అంటే పేద ప్రజలను తొక్కేమని మీరు చెప్పిరా? కులగన్న చేయమన్నారు, బాగుంది, కులగన్న వరకు ఓకే. మరి పదవులేయి, పదవులు కూడా కావాలి కదా. అంటే మేము ఎంతమంది ఉన్నామో చూసి కోట శ్రీనివాసరావు సినిమాల కోడిని కట్టేసి అది చూసుకుంటే ఏదో కారంతో అన్నం తిన్నట్టుంది ఇది. బీజేపీలో బీసీ మీరు అధికార పక్షంలో కూర్చున్నా మీరు కనీసం నోరు మెదపని పరిస్థితి ఉందని, ఇది దేశంలో రియాలిటీ అని చెప్పారు. ఆ ఉత్పత్తి ఆధారిత దేశంలో మనం విఫలమేమని దానికి చైనా అని చెప్పి ఏదో చెప్తున్నాడు. వాస్తవానికి రాహుల్ గాంధీ గారు ఇప్పటికైనా ఒక అద్భుతమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. బీసీల వాటా బీసీలకి. కులగణన చేస్తే సరిపోదు, కులగణన చేసిన తర్వాత బీసీలకు రావాల్సినటువంటి ఏదైతే వాళ్ళ ఫలాలు ఉన్నాయో వాళ్ళకి ఇచ్చేయాలి, ఎస్సీలకు రావాల్సినటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇచ్చేయాలి, ఎస్టీలకు రావాల్సినటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇచ్చేయాలి. ఇట్ ది సేమ్ టైం ఓసీలకి, రెట్లకి, కమ్మలకి, మిగతా ఎవరైతే ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి రావాల్సిన 10% కూడా వాళ్ళకి ఇచ్చేయాలి. కానీ ఇక్కడ అట్లా లేదు. క్యాబినెట్ మినిస్టర్లు అందరూ ఒక 10 మంది 20 మంది కూర్చుంటే అలా 17 మంది రెడ్లు ఉంటారు, ఒక ఎస్సీ సోదరుడు, 2 బీసీ సోదరులు. అంటే ఏమి తెలంగాణ రాష్ట్రంలో ఏమైపోతుందో అర్థం కావట్లేదు. 15 లోపు బీసీ రిజర్వేషన్లు ఫైనల్. స్థానిక ఎన్నికల్లో ఎంత శాతం ఇవ్వచ్చు అనే దానిపై అధ్యయనం. గ్రామీణ పట్టణ ప్రాంత స్థానిక సంస్థలకు వేరువేరుగా రిజర్వేషన్లు. ఎంత ఇచ్చేది ఏంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? ఎంత ఇచ్చేది మీరు ఎలా డిసైడ్ చేస్తారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంత ఇచ్చేది ఏముంది చెప్పండి? ఒక పక్క 90%. రాహుల్ గాంధీ గారు ఏం చెప్పిండు? 90% బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారని చెప్పిండు. తర్వాత ఇంకా మిగతా 10, తెలంగాణ మిగతా 10% ఎవరు ఉండొచ్చు? మిగతా 10% ఉన్నదే ఓసీలు. మీరు ఓసీలు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ టోటల్గా ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో 12,700 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. రెవెన్యూ గ్రామ పంచాయతీలు 12,700 ఉన్నాయి. ఈ 12,700 గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు గ్రామ సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా. గ్రామ సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 10% ఉన్న మీకు ఎన్ని రావాలి దీంట్లో? 90% ఉందంటే వాళ్ళకి సుమారుగా 12,000 గ్రామాలకి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు సర్పంచులకు ఉండాలి. ఆయన చెప్పిండు కదా లెక్క. 90% మీరే ఉన్నారు, బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు ఉన్నారని చెప్పి క్లియర్గా చెప్పిండు అక్కడ రాహుల్ గాంధీ గారు. మరి ఆయన చెప్పినాక ఇంక తిరుగుంటారా? కాబట్టి 12,000 మంది గ్రామ సర్పంచులు ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల, తర్వాత బీసీలు వీళ్ళంతా ఉండాలి. తర్వాత 700 మంది ఇక మీరు ఎవరు పంచుకుంటారో మీ ఇష్టం, ఓసీలు పంచుకోరు. ఇక ఆ 700 ఓసీలు పంచుకోరు, మాకు సంబంధం లేదు దాంతో. ఈ మీకు పక్క పెట్టుకో, మళ్ళీ ఏ గ్రామాలు మీరే ఎంచుకొని ఆ గ్రామాలలో నిలబడండి ఓసీలు. ఇక్కడ 90% ఉన్న వాళ్ళని ఎంత అనగదొక్కుతున్నారంటే గత 30 సంవత్సరాల నుంచి. అంటే క్లియర్గా ఆయన చెప్పిండు, రాహుల్ గాంధీ గారు ఏం చెప్పిండు? 90% అని చెప్పిండు కదా జనాభా. మరి 90% ఉన్న జనాభాకి 90% వాటా పోవాల్సిందే కదా దేంట్లోనైనా సరే. కానీ ఇక్కడ 10% ఉన్నటువంటి మీరు 119 నియోజకవర్గాలని గడగడలాడిస్తున్నారయ్యా. 10% ఉన్నటువంటి మీరు 119 నియోజకవర్గాలని గడగడలాడిస్తున్నారు. ఇది ఇప్పటికైనా మారాల్సిందే ఖచ్చితంగా. రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పిండో, ఏదైతే 90% మంది ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అని చెప్పిండో, ఇవన్నీ కూడా ఆ ఫలాలు 10,000కు పైగా సర్పంచులు ఈ కులాలకు చెందిన వాళ్ళే ఉండాలి. మిగతా 700 సర్పంచులు 10% ఉన్న వాళ్ళు ఉండాలి. అప్పుడు ఓవరాల్ లెక్క రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు అప్పుడు తెలంగాణలో నిజమైన తెలంగాణకు స్వాతంత్రం వస్తుంది, బీసీల రాజ్యాధికారం సాధ్యపడుతుంది. కాబట్టి ఇక్కడ ఎన్నో డ్రామాలను బంద్ చేయాలి. ఇక ఇప్పటికే కులగణన సర్వే బయటకు వచ్చింది, లెక్కలను తేలిపోయినాయి. ఇక ఇప్పటికీ డ్రామాలు చేసి 4-5 బీసీలు వెంబటేసుకొని, 1-2-3 ఎస్సీలు వెంబటేసుకొని
ఒక నలుగురు ఎస్టీ నెంబర్ వేసుకొని ఓసీలు డ్రామాలు ఆడతా అంటే బంద్ అయినాయి ఆ డ్రామాలు లెవ్విగా, ఆ డ్రామాలకు తావులేదు. క్లియర్గా ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులు కళ్ళు తెరుచుకుని క్లియర్గా ఉన్నారు. 90% మనం ఉన్నామంట బాబు, 90% మనం ఉన్న వాళ్ళం వాళ్ళకి పోయి జైలు కొడుతున్నాం, మనం మనకు పథకాలు కాదు ఇప్పుడు కావాల్సింది, ఆ పదవులు కావాలని చెప్పి ప్రతి ఒక్క బీసీలు ఎస్సీలు ఎస్టీలు రెడీగా సిద్ధమై ఉన్నారు. కాబట్టి ఈ 90%లో ఉన్నటువంటి బీసీ ఎస్టీ ఎస్సీలు ఖచ్చితంగా రాజ్యాధికారం కోసం ముందుకు రావాలి. ప్రతి ఒక్కళ్ళ న్యాయమైన కార్యకర్త, బీసీ కార్యకర్తకి, ఎస్సీ కార్యకర్తకి, ఎస్టీ కార్యకర్తకి నిజమైన పదవులు దక్కాల్సిందిగా జూబ్లీ టైమ్స్ టీవీ వేదికగా కోరుతున్నాం.